ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొంటారు. ఇక సిపిఐ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ తరపున దాసోజు శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్లు వేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొంటారు. ఇక సిపిఐ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ తరపున దాసోజు శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్లో అందిస్తారు. సిద్ధార్థ్, ఎంతసేపట్లో నామినేషన్ వేయనున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు? పూర్తి సమాచారం చెప్పండి. థ్యాంక్ యూ నరేష్. కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నాం. అసెంబ్లీలో ఇప్పటికే ప్రభుత్వ విప్పులు అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలపై వాళ్ళని బలపరుస్తూ ఎమ్మెల్యేలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఆ సంతకాలు ఇప్పటికే సేకరించారు. ఇక ముగ్గురు అభ్యర్థులు కాసేపట్లోనే అసెంబ్లీకి రానున్నారు. ఇటు శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, విజయశాంతి కాసేపట్లోనే అసెంబ్లీకి రానున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి రానున్నారు. 11:30కు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వస్తారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కీలక నేతలు, మంత్రులందరూ హాజరవుతారు. వాళ్ళు నామినేషన్ వేసిన తర్వాత నామినేషన్ వేస్తారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముగ్గురు అభ్యర్థులతో పాటు సిపిఐ అభ్యర్థి సత్యం కూడా నామినేషన్ వేయనున్నారు. ఆ నామినేషన్ కార్యక్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీ కీలక నేతలందరూ హాజరయ్యే అవకాశం ఉంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం వీళ్ళందరూ సత్యం నామినేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొననున్నారు. ఇక బీఆర్ఎస్కి సంబంధించి దాసోజు శ్రవణ్ కూడా కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. ఇక 5గురే పోటీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 5గురి ఎన్నిక ఏకగ్రీవంగా మారే అవకాశం ఉంది. కానీ దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ముగిసే వరకు వీళ్ళు ఎన్నికైనట్టు అనౌన్స్ చేయరు. సో 20వ తారీఖు సాయంత్రం వీళ్ళు ఎన్నికైనట్టు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ ఎగ్జిస్టెన్సీలో ఉన్నటువంటి 5గురు ఎమ్మెల్సీల చివరి రోజు ఈ నెల 29 వరకు ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు 20వ తారీఖు ఎన్నిక అయినప్పటికీ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడానికి కానీ అసెంబ్లీకి రావడానికి కానీ రూల్స్ ఒప్పుకోవని అసెంబ్లీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికైనటువంటి 5గురు ఎమ్మెల్సీలు రానున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకే అఫీషియల్గా హాజరయ్యే అవకాశం ఉంది. ఇక కాసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ 2 అభ్యర్థులను పెడితే ఈ పూర్తిగా సినారియో చేంజ్గా ఉండేది. కానీ బీఆర్ఎస్ ఒకరిని అభ్యర్థిని బరిలోకి దించుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం 5 స్థానాలకు గాను 5గురు అభ్యర్థులే నామినేషన్లు వేస్తున్నారు. సో దీంతో ఈ ఎన్నిక ఏకగ్రీవంగా మారనుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, విప్పులు కానీ, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరికొంతమంది మంత్రులు ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ నామినేషన్కి సంబంధించిన కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. సిద్ధార్థ్, అయితే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అంటే పార్టీలో కానీ అక్కడ ఉన్నటువంటి అంతర్గతంగా ఎట్లాంటి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాయకులు కానీ వీళ్ళంతా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి?
కాంగ్రెస్ పార్టీ ఈ ముగ్గురు ఎమ్మెల్సీలకు అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కానీ కాంగ్రెస్ కార్యకర్తల నుంచి కానీ చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్సీలు అనగానే వాళ్ళు ఒక అప్పర్ కాస్ట్కు ఖచ్చితంగా 1-2 స్థానాలను ఇచ్చే అవకాశం ఉందని ఇటు బయట కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఒక చర్చ జరిగింది. కానీ అప్పర్ కాస్ట్కి ఎవరికి ఇవ్వకుండా కేవలం బీసీకి, ఎస్సీకి, ఎస్టీకి అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళు చెప్తున్నటువంటి సామాజిక సమీకరణాలు, వీళ్ళు చెప్తున్నటువంటి సామాజిక న్యాయం అనే సూత్రానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అనే విషయాన్ని ఎక్స్పోజ్ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. దాంతోపాటు ముఖ్యంగా పార్టీలో కష్టపడేటువంటి వాళ్లకు అవకాశాలు వస్తాయి, ఓపికగా ఉంటే కష్టపడినటువంటి వాళ్ళకు అవకాశాలు వస్తాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ఇటు అద్దంకి దయాకర్ విషయంలో చాలా రోజుల నుంచి అద్దంకి దయాకర్ ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం వస్తుందని అనుకున్నారు. వివిధ కారణాలతోని ఆయన ఎమ్మెల్సీ అవకాశం అది వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికైనా ఒక ఎలిజిబుల్ క్యాండిడేట్ కి అవకాశం ఇచ్చిందని చర్చ నడుస్తా ఉంది. దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీలో కూడా దాసోజు శ్రవణ్ కు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడం పట్ల ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఆయనకు ఉద్యమకారుగా ఆయనకు సరైన గౌరవం దక్కింది అనే చర్చ నడుస్తా ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శంకర్ నాయక్ చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో రోజుల నుంచి ఆయన పనిచేస్తున్నాడు. ప్రస్తుతం బీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు. బీసీసీ అధ్యక్షుడికి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు, పార్టీలో కొనసాగుతున్నటువంటి వాళ్లకు అవకాశం ఏ రోజుకైనా వస్తుందనే అంశాన్ని గ్లోరిఫై చేసే అవకాశం ఉంది. దాంతో పాటు ఇటు విజయశాంతికి అవకాశం ఇవ్వడం పట్ల 2-3 రకాలుగా ఉపయోగపడుతుంది అని కాంగ్రెస్ పార్టీ. సిద్ధార్థ్, విజయశాంతి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. సో దీనికి వెనక కారణాలు ఏముండొచ్చు? ఒక 5 రోజుల క్రితం బెంగళూరులో విజయశాంతి మల్లికార్జున ఖర్గేని కలిసిన తర్వాత తనకు ఇంట్రెస్ట్ ఉంది అనే విషయాన్ని పార్టీకి తెలియజేసింది. దీంతో ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. గతంలో మెదక్ పార్లమెంట్ కు కూడా ఆమెను పోటీ చేయమని, ఆమెకు కావాల్సినటువంటి అన్ని అంశాలు పార్టీ చూస్తుంటుందని అష్యూరెన్స్ ఇచ్చినా ఆమె పలు కారణాలతో అక్కడ పోటీ చేయలేదు. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే బాగుంటుందని ఈమె తనకున్నటువంటి ఒపీనియన్స్ ని కానీ, తనకు ఉన్నటువంటి పాజిటివ్ అంశాలను కానీ మల్లికార్జున ఖర్గేకి తెలిసిన తర్వాత ఈమెను పరిగణలోకి తీసుకుని పార్టీ పెద్దలతో చర్చించి ఈమెను ఫైనలైజ్ చేశారు. ఈమె వల్ల సినీ గ్లామర్ కాంగ్రెస్ పార్టీకి పాడవుతుందని భావిస్తున్నారు. ఇక దాంతో పాటు ఇటు ఇన్ హౌస్ లో కవిత ఇటీవల బీసీ వాదాన్ని ఎత్తుకుంది. బీసీ గలాన్ని నేను అసెంబ్లీలో మండలిలో వినిపిస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో ఒక బీసీ మహిళ అయినటువంటి విజయశాంతి ఉంటే బాగుంటుంది, కవిత ఏం మాట్లాడినా దానికి కౌంటర్ గా విజయశాంతి మాట్లాడితే బాగుంటుందనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ భావించింది. దాంట్లో భాగంగానే ఆమెకు అవకాశం ఇచ్చింది. ఇక దాంతో పాటు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి విషయాలను కవిత ఏది మాట్లాడినా ఉద్యమంలో గాని, ఆ పార్టీలో గాని, టీఆర్ఎస్ పార్టీలో గాని, తెలంగాణ మూవ్మెంట్ తో గాని కవిత కంటే చాలా ఎక్స్పోజర్ ఉన్నటువంటి వ్యక్తి, చాలా సీనియర్ అయినటువంటి వ్యక్తి విజయశాంతి. కాబట్టి కవిత ఏది మాట్లాడినా దానికి కౌంటర్ గా విజయశాంతి మాట్లాడితే అది క్రెడిబిలిటీగా ఉంటుంది, దానికి ఒక ఎక్స్పోజర్ వస్తుందనే నేపథ్యంలో ఈ అంశాన్ని ఆమెను చూస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో ఒక సామాజిక సమతుల్యత కుదిరింది. ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఎక్కువగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకో, పార్టీకి ఫండింగ్ చేసేటటువంటి వాళ్ళకో, లేదంటే పెద్ద నాయకులు చెప్పినటువంటి వాళ్ళకో అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే పనిచేస్తున్నారో, సంవత్సరాలుగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం ఉపయోగపడుతున్నారో, కార్యకర్తల కోణంలో ఆలోచించి ఇది జరిగిందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. ఇక కాసేపట్లోనే సిపిఐకి సంబంధించినటువంటి నాయకులు అసెంబ్లీకి చేరుకున్నారు. సిపిఐకి సంబంధించి మిత్రపక్షమైన సిపిఐకి ఒక స్థానం ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది. దాంతో భాగంగానే నెల్లికంటి సత్యంకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. ఆ పార్టీ అభ్యర్థి కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. కాసేపట్లోనే ఆయన కూడా నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇక ఇటు బీజేపీకి సంబంధించి దాసోజు సభను నామినేషన్ వేయనున్నారు. ఆయన కూడా కాసేపట్లో అసెంబ్లీకి రానున్నారు. మొత్తానికైతే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు గాని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని కష్టపడ్డ వాళ్ళకి అవకాశం వచ్చింది. పార్టీలో పనిచేస్తే ఖచ్చితంగా అవకాశాలు వస్తాయనే ఇండికేషన్ ని ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి లైన్ ఏదైతే ఉందో, సామాజిక సమతుల్యతను కాంగ్రెస్ పార్టీ పాటిస్తుంది, బీసీ సాధికారత కోసం, లేదంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అనే విషయాన్ని పదే చెప్తున్నటువంటి
నేపథ్యంలో దాంతోపాటు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ ఇట్లాంటి అంశాలని కాంగ్రెస్ పార్టీ చాలా గ్లోరిఫికేషన్ చేసి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో దీనిలకు ఈ ముగ్గురికి ఇవ్వడం పట్ల కాంగ్రెస్ నేతలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే ఖచ్చితంగా పదవులు వస్తాయని, ఎవరికి తయారీలు చేసుకోకుండా పనిచేస్తే వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది అనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అదే విషయాన్ని కార్యకర్తలు కూడా భావిస్తున్నారు. మొత్తంకైతే ఈ ముగ్గురి ఎంపిక పట్ల కాంగ్రెస్ శ్రేణులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ చాలా సంతోషంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సిద్ధార్థ్.